అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం సప్లిమెంటరీ రీడర్లో 6వ పాఠ్యాంశం 10వ తరగతిలోని సప్లిమెంటరీ రీడర్లో 6వ పాఠ్యాంశం ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్ చూస్తున్నాం. ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్ అంటే ఒక శాస్త్రజ్ఞుని, ఒక శాస్త్రవేత్తని తయారు చేయడం. ఎట్లా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎట్లా అయ్యారు అనేది మనం చూద్దాం. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే ఇందులో మొత్తం కూడా రిచర్డ్ ఎబ్రైట్ అనేటటువంటి వ్యక్తి గురించి చెప్పుకున్నాం. ఇతను ఒక చిన్న పిల్లవాడు. అయితే తర్వాతి కాలంలో అంటే చిన్నతనం నుంచి తనని ఏం ప్రభావితం చేసినాయి ఒక శాస్త్రవేత్త అవడానికి చూద్దాం. హ్యాస్ రిసీవ్డ్ ద సర్ల్ స్కాలర్ అవార్డ్ అండ్ ద షేరింగ్ ప్లౌ అవార్డ్ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈయన జీవ రసాయన శాస్త్రం ఏదైతే ఉందో మాలిక్యులర్ బయాలజీ కణాలకు సంబంధించిన దాంట్లో సర్ల్ స్కాలర్ అవార్డు పొందాడు. అట్లానే షేరింగ్ ప్లౌ అనేటటువంటి ఒక అవార్డుని కూడా పొందాడు జీవ రసాయన శాస్త్రంలో, అలానే కణాలకు సంబంధించినటువంటి శాస్త్రంలో, కణజీవ శాస్త్రంలో. ఇట్ వాజ్ హిస్ ఫాసినేషన్ ఫర్ బటర్ఫ్లైస్ దట్ ఓపెన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ టు హిమ్. అతను మరి పుట్టుకతోనే ఏదో అయిపోవాలా, శాస్త్రవేత్త అయిపోవాలి అని ఏం అనుకోవాలా. తనకి సీతాకోక చిలుకలు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ వాటితో పెరిగాడు. అవే ఏం చేసినాయి అంటే ఇతనికి యాక్చువల్గా తెలుసుకోలేనివి, ప్రపంచం అనేది సైన్స్ ప్రపంచం ఓపెన్ అయిందనమాట. వాటి వల్ల టోటల్గా ఇతని జీవితంలో కూడా పెను మార్పుల్ని తీసుకొచ్చినాయి బటర్ఫ్లైస్. ఎలానో చూద్దాం. పేజ్ నెంబర్ 32లో మనకి ఈ విధంగా కనబడుతుంది. హౌ డిడ్ ఏ బుక్ బికమ్ టర్నింగ్ పాయింట్ ఇన్ రిచర్డ్ ఎబ్రైట్స్ లైఫ్. రిచర్డ్ ఎబ్రైట్ యొక్క జీవితంలో ఒక పుస్తకం తనకి ఏం చేస్తుంది అంటే చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ని తీసుకొస్తుంది, ఒక పెద్ద మలుపుని క్రియేట్ చేస్తుంది. ఆ పుస్తకం ఏంటి మనకు కూడా తెలిస్తే బాగుండు, మనం కూడా చదువుకోవచ్చు. హౌ డిడ్ హిజ్ మదర్ హెల్ప్ హిమ్. మరి వాళ్ళ మదర్ ఎలా సాయం చేశారు తనకి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఏ ఫార్మర్ స్కౌట్ ఆఫ్ ఇయర్ ఎక్సైటెడ్ ద సైంటిఫిక్ వరల్డ్ విత్ ఎ న్యూ థియరీ ఆన్ హౌ సెల్స్ వర్క్. 22 ఏళ్ల ఒక అబ్బాయి, ఒక యువకుడు స్కౌట్ ఆఫ్ ది ఇయర్గా తానైతే ఉన్నాడు. జనరల్గా కాలేజీల్లో వాటిల్లో స్కౌట్ అనేది ఉంటారు, ఎన్సీసీ ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా. స్కౌట్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నటువంటి ఒక 22 ఏళ్ల కుర్రవాడు ఉంటే, స్కౌట్గా ఉంటే అదేదో ఆటల్లోనో పాటల్లోనో అండ్ సాంస్కృతిక వారసత్వ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నాడు. కానీ అతను సైంటిఫిక్ వరల్డ్ మొత్తాన్ని, ఆ ప్రపంచాన్ని, సైన్స్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేశాడు. ఎట్లా అంటే ఒక కొత్త థియరీని ప్రతిపాదించి కణాలు ఎలా పనిచేస్తాయి అనే దానిని. రిచర్డ్ హెచ్ ఎబ్రైట్, ఆ కుర్రోడి పేరు ఏంటంటే రిచర్డ్ హెచ్ ఎబ్రైట్. హెచ్ ఎబ్రైట్ అనమాట తన యొక్క పేరు. అండ్ హీస్ కాలేజ్ రూమ్మేట్ ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఇన్ అన్ ఆర్టికల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్. వీళ్ళు ఒక పేపర్, ఒక ఆర్టికల్ని ప్రచురించారు. అదేంటంటే ఈ కణాలు ఎలా పనిచేస్తాయి అని దాని గురించి ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రచురించడం అయితే జరిగింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ దిస్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ జర్నల్ హ్యాడ్ ఎవర్ పబ్లిష్డ్ ద వర్క్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్. కాలేజ్ స్టూడెంట్స్ మనం ముందే చెప్పుకున్నాం, స్కౌట్లు అంటే కాలేజ్, డిగ్రీ కాలేజీ, వీటిలో ఇంటర్మీడియట్ ఉంటాయి, స్కూళ్ళలో కూడా కొన్ని స్కూళ్ళలో ఉంటూ ఉంటాయి. ఇతను కాలేజ్ స్టూడెంట్గా ఉన్నాడు. అటువంటి పిల్లలు, 2 పిల్లలు రాసినటువంటి ఒక చిన్న టాపిక్ ఆర్టికల్ అనేది ఒక పెద్ద సైన్స్ జర్నల్లో వచ్చేసింది. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్. జనరల్గా ఇలాంటి కాలేజ్ స్టూడెంట్స్ యొక్క ప్రచురణలు లేదా రాసినవి ఇలాంటి ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో అసలు ఎట్లా ప్రచురణ అయితే జరగదు. ఇన్ స్పోర్ట్స్ దట్ వుడ్ బి లైక్ మేకింగ్ ఏ బిగ్ లీగ్ అట్ ఏజ్ ఆఫ్ 15 అండ్ హిట్టింగ్ ఏ హోమ్ రన్ యువర్ ఫస్ట్ టైం ఎట్ ఏ బ్యాట్. ఇది ఎలాంటిది అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే రగ్బీ ఆడుతూ ఉంటారండి. క్షమించాలి, రగ్బీ కాదు, బేస్బాల్ ఆడుతూ ఉంటారు. అదిగోండి బేస్బాల్ ఈ విధంగా ఉంటాడు వ్యక్తి. ఈ కర్ర అనేది బేస్ బ్యాట్ అంటారు.
ఇది వచ్చేసి బేస్బాల్ ఆడుతూ ఉంటారు. ఇందులో మనకి ఏం చెప్తున్నా అంటే చూడండి, బేస్బాల్ గేమ్లో ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఎవరైతే బ్యాట్స్మెన్ ఉన్నాడో, మనం జనరల్గా బ్యాట్స్మెన్ అంటూ ఉంటాం క్రికెట్ పరిభాషలో. ఈ ఏదైతే బ్యాట్ తీసుకొని కొట్టిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తాలి. అప్పుడు ఇక్కడ ఉంటేనే సేఫ్. లేదు కీపర్కి కనుక బాల్ అందితే అవుట్ అయిపోతాడు ఈ మధ్యలో ఉంటే. అలాంటిది ఇతను సాధించింది. ఎబ్రైట్ ఏదైతే సాధించాడో అది ఎలాంటిదంటే ఫస్ట్ డేనే వచ్చి ఒక బాల్ని గట్టిగా కొట్టి ఈ 4 రౌండ్లు అలా తిరిగేస్తే ఎంత గ్రేట్నెస్సో అంత గ్రేట్. మన భాషలో చెప్పాలి అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. మొట్టమొదటి మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ అనేది ఆ పిల్లవాడు ఆడుతున్నాడు. అతను సెంచరీ కొట్టాడు అనుకోండి, ఎంత గ్రేట్నెస్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ మొట్టమొదటి మ్యాచ్ అదే ఆ పిల్లోడికి, ఆ కుర్రోడికి. అతను గనక ఆడుతుంటే అది కూడా ఆ మ్యాచ్లో సెంచరీ చేస్తే పాకిస్తాన్ మీద ఎంత గ్రేటో అంత గ్రేట్ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ బేస్బాల్ గేమ్లో రౌండ్ తిరిగి రాలి. మామూలుగా అయితే ఇలా వెళ్తారు ఒక్కటే, కానీ బాల్ కొట్టి అవుట్ అవ్వకుండా ఈ 4 మొత్తం కవర్ చేయడం ఒకేసారి అంత గ్రేట్నెస్ అని ఇక్కడైతే చెప్పారు. ఫర్ రిచర్డ్ ఎబ్రైట్ ఇట్ వాజ్ అ ఫస్ట్ ఇన్ అ లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ అదర్ ఫీల్డ్స్. అయితే ఇదేదో మామూలుగా జరిగింది ఏం కాదు. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఏ లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ అచీవ్మెంట్స్. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఇతనికి, ఇది ఒక్కటే కాదు. ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ బటర్ఫ్లైస్. అదంతా కూడా తనకి సీతాకోక చిలుకలతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఏ లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ అదర్ ఫీల్డ్స్. అంటే అతనికి మనం చెప్పుకున్నది జస్ట్ జర్నల్లో ప్రచురితం కావడం అనేది మొదటి అచీవ్మెంటే. ఇంకా చాలా ఉన్నాయి, దాచిపెట్టారనమాట, చెప్తారు మనకి ఇప్పుడు. అండ్ ఓన్లీ చైల్డ్, ఎబ్రైట్ గ్రూ అప్ నార్త్ ఆఫ్ రీడింగ్, పెన్సిల్వేనియా. ఇతను యాక్చువల్గా ఏంటంటే పెన్సిల్వేనియా రాష్ట్రంలో రీడింగ్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అయితే పెరిగాడు. ఓన్లీ చైల్డ్, ఒక్కడే కొడుకు, అండ్ తండ్రి లేడు, చనిపోయాడు. 3వ క్లాస్ ఏదో 3rd చదివేటప్పుడు చనిపోతాడు. దేర్ వాజ్ నాట్ మచ్ ఐ కుడ్ దేర్, హీ సెడ్ ఐ కుడ్ డూ దేర్. అంటే పెద్దగా ఏం చేయడానికి లేదు. ఇతను చేయడానికి ఏదైనా ఉంది అంటే ఒకటే అబ్జర్వ్ చేయడం, చదువుకోవడం. అదిగోండి పట్టం మీద ఈ చివర మీరు చూసినట్లయితే మీ కుడి చేతి వైపు కనుక చూసినట్లయితే పెన్సిల్వేనియా రాష్ట్రం ఉంది. అక్కడ చివరలో నేను చూపిస్తాను, అక్కడ రీడింగ్ అనేది ఉంటుంది ప్రదేశం. అక్కడ అతనైతే పెరగడం అయితే జరిగింది. ఇతను పెద్దగా చేయదగ్గ పని ఏం లేదు. పెన్సిల్వేనియా రీడింగ్ అక్కడ పెరిగాడు. అంటే ఏంటంటే ఏం చెప్తానంటే ఐ సర్టెన్లీ కుడ్ నాట్ ప్లే ఫుట్బాల్ ఆర్ బేస్బాల్ విత్ ఏ టీమ్ ఆఫ్ వన్. ఒక్కడితో ఫుట్బాలో లేకపోతే బేస్బాల్ ఆడడానికి కుదరదు. 1 మ్యాన్ ఆర్మీ లాగా అన్నీ తానే చేసుకోలేడు. ఆడుకోవడానికి ఏమీ ఉండదు. ఏమైనా వీడియో గేమ్స్ ఒంటరికి కూర్చొని ఆడుకోవడానికి. బట్ దేర్ వాజ్ వన్ థింగ్ ఐ కుడ్ డూ కలెక్ట్ థింగ్స్. ఎవరు చెప్తున్నాడు? ఎబ్రైట్ చెప్తున్నాడు. నేను ఒంటరిగా ఉండి కూర్చొని బేస్బాల్ ఆడలేను లేదా ఫుట్బాల్ ఆడలేను, కానీ ఏం చేయగలను? నేను వస్తువుల్ని సేకరించగలను. సో హీ డిడ్ హీ ఎవర్, అదే చేశాడు అతను. బిగినింగ్ ఇన్ కిండర్ గార్డెన్, ఎల్కేజీ నుంచి లోయర్ కిండర్ గార్డెన్, అప్పర్ కిండర్ గార్డెన్, కేజీ అంటారే, ఆ సమయం నర్సరీ నుంచి కూడా అతను చేసింది అదే. ఎబ్రైట్ కలెక్టెడ్ బటర్ఫ్లైస్ విత్ ద సేమ్ డిటర్మినేషన్ దాట్ హీ హ్యాస్ మార్క్డ్ ఆల్ హీస్ యాక్టివిటీస్. అతను ఏం చేసేవాడంటే సీతాకోక చిలుకల్ని కలెక్ట్ చేసేవాడు. అంటే సీతాకోక చిలుకల్ని పట్టుకునేవాడు. అంతేకాదు వాటిని, అంటే సీతాకోక చిలుకల్లో చాలా రకాలు ఉంటాయండి, భిన్న జాతులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సేకరించేవాడు. ఈ కలెక్టెడ్ రాళ్ళు కలెక్ట్ చేశాడు. ఫాజిల్స్, శిలాజాలు అంటే జీవులే ఏమైపోతాయంటే రాళ్ళుగా మారిపోతాయి. అలాంటివి కాయిన్స్ నాణ్యాలు, రకరకాల నాణ్యాలు. ఈ బికేమ్ అన్ ఈగర్ ఆస్ట్రోనామర్. అంతేకాదు అతను ఒక ఖగోళాన్ని మొత్తం, ఆస్ట్రోనామర్ అంటే ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలు చూడడం, టెలిస్కోప్ పెట్టుకొని
వాటన్నిటిని గమనించడం, పాలపుంతల్ని చూడడం, ఆ విధంగా చేశాడనమాట. అంటే ఖగోళ శాస్త్రవేత్తగా. టు సమ్‌టైమ్స్ స్టార్ గేజింగ్ ఆల్ నైట్. రాత్రంతా కూడా ఆకాశంలో నక్షత్రాల వైపు చూసేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ కింద మనకు హోమ్ రన్ గురించి ఇచ్చారు. హోమ్ రన్ అంటే చెప్పుకున్నాం కదా, ఇన్ ద గేమ్ ఆఫ్ బేస్‌బాల్ ఈజ్ వెన్ ద బ్యాటర్ స్కోర్స్ ఏ రన్ ఆఫ్టర్ రన్నింగ్ సేఫ్లీ అరౌండ్ ఆల్ బేసెస్. వీటిని ఇదొక బేసు, ఇదొక బేసు, ఇదొక బేసు, ఇదొక బేస్ అనమాట. ఈ విధంగా టు ద హోమ్ ప్లేట్ వితౌట్ స్టాపింగ్. హోమ్ ప్లేట్ అంటే బహుశా ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకోండి, ఇది హోమ్ ప్లేట్ అవుతుంది. ఏ బాల్ హిట్ అవుట్ ద ప్లేయింగ్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ హోమ్ రన్. గెట్టింగ్ ఏ పేపర్ పబ్లిష్డ్ at the age of 15 in a scientific journal easier compared to scoring a home run while batting for the first time. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే 15 ఏళ్ళకే ఒక పేపర్ పబ్లిష్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనేసి ఇందులో అయితే ఇక్కడైతే ఏజ్ ఆఫ్ 15 ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది అన్నమాట. 15 ఏళ్ళకే పబ్లిష్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. మన భాషలో చెప్పాలంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అప్పుడు మొట్టమొదటి మ్యాచ్ అతనిదే. ఆ మ్యాచ్లోనే సెంచరీ కొట్టడం ఎంత గొప్ప అంత గొప్ప అన్నమాట. రిచర్డ్ ఎబ్రైట్ గురించి చెప్తున్నానంట. ఫ్రమ్ ద ఫస్ట్ హీ హ్యాడ్ ఏ డ్రైవింగ్ క్యూరియాసిటీ అలాంగ్ విత్ ద బ్రైట్ మైండ్. ఇతనికి ఏంటంటే చాలా చోట్ల తిరగాలని, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేసి ఉండేది రిచర్డ్ ఎబ్రైట్కి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను ఒక్కగానొక కొడుకు, తండ్రి లేని పిల్లవాడు. సో తల్లి ఏం చేసేది అంటే తాను ఏదైతే కోరాడో ఖచ్చితంగా దాన్ని చేసేది. తనని ఎక్కడికైనా తిప్పడం కానివ్వండి, ఏదైనా ఇష్టమైతే దాంట్లోనే అతన్ని ఎక్కువసేపు ఉంచడం కానీ, ఎంగేజ్ అయ్యేటట్లు చేయడం చేసేది. హీ ఆల్సో హ్యాడ్ ఏ మదర్ హూ ఎంకరేజ్డ్ హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో తనని ఏం చేసేదంటే ఆ తల్లి ఖచ్చితంగా ఇంకా శ్రద్ధ చూపించేది దాంట్లో, ఇంకా ఎలాగైనా సరే ఎంగేజ్ చేయాలి పిల్లవాడనేసి. షీ టుక్ హిమ్ ఆన్ ట్రిప్స్. ఇష్టం కదా, డ్రైవింగ్ క్యూరియాసిటీ ఉంది కాబట్టి ట్రిప్పులకి తీసుకెళ్ళేది. ఇక తర్వాత స్టార్ గేజర్ కదా, ఆస్ట్రోనామర్, ఖగోళ శాస్త్రవేత్తలాగా కూడా రాత్రంతా చూస్తూ ఉంటాడు కాబట్టి టెలిస్కోప్ కానీ తేవడం కానివ్వండి, మైక్రోస్కోప్స్, ఏటి చిన్న చిన్నవి పెద్దగా కనబడేటటువంటి మైక్రోస్కోప్లు, వీటితోనే పరిశోధనలు చేసేవాడు అనమాట. కెమెరాలు కొనిపెట్టడం కానివ్వండి, మౌంటింగ్ మెటీరియల్ అంటే పైన కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో పెట్టుకునే విధంగా ఉండేటటువంటి సామాగ్రి, అండ్ అదర్ ఎక్విప్మెంట్ అండ్ హెల్ప్ ఇన్ మెనీ అదర్ వేస్. ఆ విధంగా తనకి ఎలా కావాలో ప్రతిదీ కూడా తల్లి ఇప్పించేది. ఐ వాజ్ హిజ్ ఓన్లీ కంపానియన్ అంటిల్ హీ స్టార్టెడ్ స్కూల్కి వెళ్ళిన ఆ వయస్సు ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా, స్కూల్కి ఎప్పుడైతే ఈ పిల్లవాడు వెళ్ళాడో దానికన్నా ముందంతా కూడా ఈ మొక్కతే, అంటే వేరే పిల్లలు లేరు ఆడుకోవడానికి కానీ ఏమి. హిజ్ మదర్ సెడ్ ఆఫ్టర్ దట్ ఐ వుడ్ బ్రింగ్ హోమ్ ఫ్రెండ్స్ ఫర్ హిమ్. ఆ తర్వాత కొంతకాలానికి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చేది ఇంటికి. బట్ ఎట్ నైట్ వీ జస్ట్ డిడ్ థింగ్స్ టుగెదర్. కానీ పిల్లవాడికి ఏదైతే రిచర్డ్ ఎబ్రైట్కి ఇష్టమో అది తల్లి మరి బిడ్డ ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళు అంటే యాక్టివిటీస్ అనేవి చేసేవాళ్ళు. సపోజ్ ఇతను ఏదైతే ఆ సీతాకోక చిలుకలు తీసుకొచ్చాడు కదా, అది ఏ జాతికి చెందింది పట్టుకొని వచ్చాడు, చంపడం కాదులే కానీ ఒక ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉంచడం, ఇతను పెంచుతాడు కూడా. తర్వాత కాలంలో మనం చూస్తే ఈ సీతాకోక చిలుకల్ని చాలా చాలా గొంగలి పురుగు దశ, ప్యూపా దశ ఇవి ఉంటాయి. ఆ దశలన్నింటినీ కూడా క్లియర్ చేసి అవి సీతాకోక చిలుకలు అయ్యేంత వరకు కూడా పెంచేవాడు అనమాట. పెంచి బయటికి వదిలేవాడు. కాబట్టి ఆ విధంగా జరిగేది. తర్వాత మనం చూసినట్లయితే బట్ రిచీ వాజ్ మై హోల్ లైఫ్ ఆఫ్టర్ హిస్ ఫాదర్ డైడ్ వెన్ రిచీ వాజ్ ఇన్ 3rd grade. 3వ క్లాస్, మన భాషలో చెప్పుకోవాలంటే 3వ క్లాస్ చదివేటప్పుడు రిచర్డ్ ఎబ్రైట్ తన తండ్రిని కోల్పోవడం జరిగింది, చనిపోయాడు ఆయన. షీ అండ్ హర్ సన్ స్పెంట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ ఎట్ డైనింగ్ రూమ్ టేబుల్. ఎన్ని పనులున్నా కానీ ఆ డైనింగ్ రూమ్ ఏదైతే ఉంటుందో భోజనం చేసేటటువంటి రూమ్లో వీళ్ళు చక్కగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ, రకరకాల విషయాలు నేర్చుకునే ప్రయత్నం కానీ చేసేవాళ్ళు. ఇఫ్ హీ డిడ్ నాట్ హ్యావ్ థింగ్స్ టు డూ ఐ ఫౌండ్ ఏ వర్క్ ఫర్ హిమ్. ఏదో పని అప్పచెప్పాలి రిచర్డ్ ఎబ్రైట్కి, లేకపోతే మనిషిగా ఉండనిచ్చేవాడే కాదు. కాబట్టి ఏదో ఒక వర్క్ అనేది ఆమె ఇచ్చేది. నాట్ ఫిజికల్ వర్క్ అంటే ఏదో పని చేయాలి అట్లా కాదు, లెర్నింగ్ థింగ్స్, విషయాలు నేర్చుకోవడం. హీ లైక్ ఇట్. అది కాకుండా పిల్లవాడికి కూడా అది నచ్చుతుంది. గేమ్స్ ఆడడం ఈ కావు, ఏదైనా విషయం గురించి చెప్తే దాని గురించి లోతుగా నేర్చుకోవాలనుకోవడం.
హీ వాంటెడ్ టు లెర్న్, నేర్చుకోవాలనుకుంటున్నాడు అతను. అండ్ లెర్న్ హీ డిడ్, అతను చేసింది ఏంటంటే నేర్చుకోవడమే. హీ ఎర్న్ టాప్ గ్రేడ్స్ ఇన్ స్కూల్లో టాపర్ ఇతనే. ఆన్ ఎవ్రీ డే థింగ్స్ హీ వాజ్ జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ కిడ్ హిజ్ మదర్ సెడ్. అలానే వెరైటీగా ఏమైనా ఉంటాడట? లేదు, అందరు పిల్లలు ఎలా ఉంటారో అలానే ఉంటాడు. బై ద టైమ్ హీ వాజ్ ఇన్ సెకండ్ గ్రేడ్, 2వ గ్రేడ్లో ఉన్నాడు, అంటే సెకండ్ క్లాస్లో ఉన్నాడు. ఎబ్రైడ్ హ్యాడ్ కలెక్టెడ్ ఆల్ 25 స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఫౌండ్ అరౌండ్ హిస్ హోమ్ టౌన్. ఇతను చెప్పుకున్నాం కదా, ఏం చేసేవాడు? కలెక్ట్ చేసేవాడు. 25 జాతుల బటర్ఫ్లైస్ని ఇతను ఏం చేశాడు అంటే సేకరించాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 25 జాతులు ఇవి అతను సేకరించినవి. స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ కలెక్టెడ్ ఇన్ 6 weeks ఇన్ రీడింగ్, పెన్సిల్వేనియా. ఇతను 25 రకాల జాతులు ఏవైతే ఉన్నాయో బటర్ఫ్లైస్ని, గోజమీర్ వింగ్డ్ బటర్ఫ్లైస్ కానివ్వండి, వైట్ ఎమ్ హెయిర్ స్ట్రీక్, అకేడియన్ హెయిర్ స్ట్రీక్, బ్రాంజ్ కాపర్, బాగ్ కాపర్, పర్ప్లిష్ కాపర్, ఈస్టర్న్ టెయిల్డ్ బ్లూ, మెలీసా బ్లూ, సిల్వర్ బ్లూ, స్నోట్ బటర్ఫ్లై, వుడ్ న్యూస్ అండ్ సెటీర్స్, ఐడ్ బ్రౌన్, వుడ్ న్యూ, గ్రేలింగ్ అంటారు, మోనాక్ ఆర్ మిల్క్ వీడ్, వైట్ అండ్ సల్ఫర్స్, ఒలింపియా, క్లౌడ్లెస్ సల్ఫర్, యూరోపియన్ క్యాబేజ్, బ్రష్ ఫుటెడ్ బటర్ఫ్లైస్, వెరిగేటెడ్ ఫ్రిటిలరీ, హ్యారీస్ చెక్కర్ స్పాట్, పర్ల్ క్రెసెంట్, మార్నింగ్ క్లోక్, పెయింటెడ్ లేడీ, బక్కాయ్, వైస్రాయ్, వైట్ అడ్మైరల్, రెడ్ స్పాటింగ్ పర్పుల్, హ్యాగ్బెర్రీ. ఇలా రకరకాలైనవి మనం ఫర్దర్గా ఇందులో మోనాక్స్ గురించి చూస్తాం, ఆ తర్వాత వైస్రాయ్ గురించి చూస్తాం. చాలా అందంగా ఉంటాయి వైస్రాయ్ అనేవి సీతాకోక చిలుకల్లో. మోనాక్ అనేవి ఉంటాయి. ఈ మోనాక్, వైస్రాయ్ గురించి మనం ఫర్దర్గా వీటిని ఇంకా మనం చూసేటప్పుడు చూస్తాం. దట్ ప్రాపర్లీ వుడ్ హ్యావ్ బీన్ ద ఎండ్ ఆఫ్ మై బటర్ఫ్లై కలెక్టింగ్. 25 రకాల జాతుల్ని కలెక్ట్ చేసిన తర్వాత వెరీ నైస్, ఇక్కడతో ఆపేద్దాం అని అయ్యి ఉండొచ్చు అక్కడతో. కానీ అక్కడ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మగారు, రిచర్డ్ ఎబ్రైట్ వాళ్ళ అమ్మగారు, మై మదర్ గాట్ మీ ఏ చిల్డ్రన్స్ బుక్ కాల్డ్ ద ట్రావెల్స్ ఆఫ్ మోనాక్ ఎక్స్. ద ట్రావెల్స్ ఆఫ్ మోనాక్ ఎక్స్ అనే పుస్తకం ఇచ్చింది. ఏంటి ఆ పుస్తకం అంటే, అసలు మోనాక్ ఎక్స్ అంటే ఏంది చూద్దాం. దట్ బుక్ విచ్ టోల్డ్ హౌ మోనార్క్ బటర్ఫ్లైస్ మైగ్రేట్ టు సెంట్రల్ అమెరికా ఓపెన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ టు ద ఈగర్ యంగ్ కలెక్టర్. ఈ మోనాక్ అనేటటువంటి సీతాకోక చిలుకలు ఏవైతే ఉన్నాయో అవి వలసపోతాయి. ఎక్కడికి? సెంట్రల్ అమెరికాకి వలసపోతాయి. ఇది అతనికి సైన్స్ని పరిచయం చేసింది. ఈ మోనాక్ ఎక్స్ ఏంటి అంటే, ఎక్స్ అంటే ట్యాగ్డ్ బటర్ఫ్లై అని అనమాట. అంటే ట్యాగ్ చేస్తారు ఆ బటర్ఫ్లైని. చూడండి, ఇది పుస్తకం. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ట్రావెల్స్ ఆఫ్ మోనాక్ ఎక్స్. ఇందులో బటర్ఫ్లైకి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు చూస్తే ఒక ట్యాగ్ అనేది ఉంది చూడండి బటర్ఫ్లైకి. అది ట్యాగ్ అనమాట, అంటే ఒక స్టిక్కర్ లాంటిది. అది ఎక్కడ కనబడింది అనేది దాని మీద ఉంటుంది. తర్వాత ఎవరైనా వ్యక్తి గమనించాడనుకోండి, ఆ వ్యక్తి దాన్ని, ఆ ట్యాగ్ని తీసి పలానా ఎవరైతే ఆ ట్యాగ్ పెట్టారో ఆ వ్యక్తికి నాకు ఈ అంటే చంపరు, జస్ట్ ఆ బటర్ఫ్లైకి ఉన్నటువంటి ఆ ట్యాగ్ని తొలగించి ఆ ట్యాగ్ని ఏం చేస్తారంటే కవర్లో పెట్టి పంపిస్తారు. అదిగో మీకు ఈ ట్యాగ్ ఉన్నది ఇక్కడ కనబడి. అంటే ఏం జరుగుతుంది అక్కడ? బటర్ఫ్లైస్ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఎలా వలస వెళ్తున్నాయి అనేది అర్థమవుతుంది. అది ద ట్రావెల్ ఆఫ్ మోనాక్ ఎక్స్. ఈ ఎక్స్ అంటే ఏంటంటే ట్యాగ్డ్, ఈ విధంగా ట్యాగ్ వేసినటువంటి బటర్ఫ్లైయే అదనమాట. ఎట్ ది ఎండ్ ఆఫ్ బుక్ రీడర్స్ వర్ ఇన్వైటెడ్ టు హెల్ప్ స్టడీ బటర్ఫ్లై మైగ్రేషన్స్. ఇక ఈ బుక్ మనం చూసాం కదా, ఈ బుక్ చివర్లో, ఈ పుస్తకం చివర్లో ఎవరైతే పాఠకులు ఉన్నారో, చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళని, ఈ ఎవరైతే ఉన్నారో రాశారో లేదా ఎవరైతే అందులో పేర్కొన్నారో వాళ్ళు ఏమడిగారంటే బటర్ఫ్లై మైగ్రేషన్స్లో కొంచెం వాళ్ళకు కూడా సాయం చేయమని అడిగారు ఇంట్రెస్ట్ ఉంటే. దే వర్ ఆస్క్డ్ టు ట్యాగ్ బటర్ఫ్లైస్ ఫర్ రీసెర్చ్ బై డాక్టర్ ఫ్రెడరిక్ ఏ Arquette of University of Toronto, Canada. Ebright's mother wrote to Dr. Arquette, and soon Ebright was attaching light
adhesive tags to the wings of monarchs. Anyone who found a tagged butterfly was asked to send the tag to Dr. Arquette. చూడండి, ఈ పుస్తకం చివరిలో ఏం చెప్పారంటే, ఈ పుస్తకం చివరిలో ఏమన్నారంటే సీతాకోక చిలుకల యొక్క వలసల మీద అధ్యయనం చేయాలనుకున్నారు. డాక్టర్ ఆర్కెట్ ఎవరైతే ఉన్నారో టొరంటో యూనివర్సిటీ కెనడా, ఆయన ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేశాడనమాట. ఇక ఎబ్రైట్ వాళ్ళ మదర్ ఏం చేశారు అంటే దీన్ని కొంచెం సవాలుగా తీసుకొని ఆమె ఆర్కెట్ గారికి రాస్తే ఆయన కొన్ని ట్యాగ్స్ పంపించడం అయి జరిగింది. ఎబ్రైట్ వాజ్ అటాచింగ్ లైట్ అడెటివ్ ట్యాగ్ టు వింగ్స్ ఆఫ్ మోనార్క్స్. ఇక్కడ ఏం చేశాడంటే ఇతను ఎబ్రైట్ తన ఏదైతే ప్రాంతంలో దొరికినటువంటి మోనార్క్ సీతాకోక చిలుకలకి ఏం చేశాడంటే ఆ ట్యాగ్ని అతికింది. ఏం లేదు, ఓ స్టిక్కర్ లాగా ఉంటుంది, ఆ స్టిక్కర్ని అతికిడం అంటే ఏ ప్రాంతంలో అది కనబడింది. సపోజ్ రీడింగ్ అనే ప్రాంతంలో ఉన్నారు ఎవరు, మనకి రిచర్డ్ ఎబ్రైట్. అతను ఏం చేస్తాడంటే రీడింగ్ అనే ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఆర్ అని రాసి ఏం చేస్తాడంటే ట్యాగ్ని అంటిస్తాడు. ఇది పలానా ఎక్కడో వేరే ఒక 100 మైళ్ళు 70 మైళ్ళ దూరంలో ఇంకొకళ్ళకి కనబడుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ సీతాకోక చిలుకలు ఉన్న ట్యాగ్ని తీసేసి ఆర్కెట్ గారికి పంపించడం జరుగుతుంది. అంటే ఎన్ని మైళ్ళు ప్రయాణిస్తున్నాయి, ఇవి ఎక్కడెక్కడ ఉంటున్నాయి, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఎనీవన్ హూ ఫౌండ్ ఏ ట్యాగ్డ్ బటర్ఫ్లై వాజ్ ఆస్క్డ్ టు సెండ్ ద ట్యాగ్ టు డాక్టర్ ఆర్కెట్. ఆ విధంగా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఉన్న ప్రాంతం, రీడింగ్ ఉన్న ప్రాంతంలో ఆ ట్యాగ్లు అంటించి వదిలితే మరలా ఏ ప్రాంతంలోకి వెళ్తాయో అవి అక్కడ ఎవరైనా గమనిస్తే, పుస్తకం చదివిన ఎవరో గమనిస్తే వాళ్ళు ఆ ట్యాగ్ తీసి డాక్టర్ ఆర్కెట్ గారికి పంపిస్తారు. అప్పుడు రీడింగ్ నుంచి ఆ వెళ్ళినటువంటి ప్రాంతం కూడా తెలుస్తుంది, ఎన్ని మైళ్ళు అవి ప్రయాణించినాయో తెలుస్తాయి, ఎందుకు ప్రయాణిస్తున్నాయో తెలుస్తాయి. అట్లా The butterfly collecting season around reading lasts 6 weeks in late summer. సమ్మర్లో ఇతను ఈ విధంగానే కలెక్షన్ స్టార్ట్ చేశాడు ముందుగా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చేస్ దెమ్ 1 by 1 యూ వోంట్ క్యాచ్ వెరీ మనీ. మరి అన్నిటికీ ట్యాగ్లు ఉండాలి, ఇవన్నీ చేయాలి, మరి వాటిని కనుక్కోవాలి అంటే అసలు కుదిరే పనేనా? అంత ఈజీగా జరిగిద్దా? జరగదు. సో ద నెక్స్ట్ స్టెప్ ఫర్ ఎబ్రైట్ వాజ్ టు రేజ్ ఏ ఫ్లాక్ ఆఫ్ బటర్ఫ్లైస్. అందుకని ఒక్కొక్క దాన్ని పట్టుకొని అంటిస్తూ ఉంటే కుదరని పని, చాలా ఎక్కువ టైం పడుతుంది, చాలా అలా కలెక్షన్ చేయడం చాలా కష్టమైన విషయం. అందుకని ఏం చేశాడంటే హీ వుడ్ క్యాచ్ ఏ ఫిమేల్ మోనార్క్ సీతాకోక చిలుకను పట్టుకున్నాడు. మోనార్క్ అంటే జాతి అండి. ఈ జాతి సీతాకోక చిలుకను పట్టేసుకొని ఏం చేశాడంటే టేక్ హర్ ఎగ్స్, దాని గుడ్లు తీసుకొని రేజ్ దెమ్ ఇన్ బేస్మెంట్ త్రూ దేర్ లైఫ్ సైకిల్. ఇక ఆ గుడ్లని అతను ఏం చేశాడంటే తన యొక్క నేల మాలిగలో, అంటే కింద డౌన్ ఫ్లోర్ ఉంటుంది కదా, గ్రౌండ్ ఫ్లోరు 0 ఫ్లోర్ సంథింగ్ ఉంటుంది కదా, అక్కడ ఏం చేశాడంటే ఈ సీతాకోక చిలుకల్ని పెంచడం మొదలుపెట్టాడు. ఫ్రమ్ ఎగ్ టు క్యాటర్పిల్లర్ టు ప్యూపర్ టు అడల్ట్ బటర్ఫ్లై. ముందు గుడ్లు, తర్వాత ఏమైంది గొంగళి పురుగు, ఆ తర్వాత ప్యూపా దశ, ఆ తర్వాత సీతాకోక చిలుక. ఈ విధంగా 4 దశలు ఇతని పెంచి పోషించడం అయితే జరిగింది వాటిని. దెన్ హీ వుడ్ ట్యాగ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్ అండ్ లెట్ దెమ్ గో. అప్పుడు పెద్దదైన బటర్ఫ్లైస్కి తాను ఏం చేస్తున్నాడు, ఆ రెక్కల మీద ఆ ట్యాగ్ అంటించి వదులుతున్నాడు. ఆ విధంగా ఫర్ సెవరల్ ఇయర్స్ హిస్ బేస్మెంట్ వాజ్ హోమ్ టు థౌజండ్స్ ఆఫ్ మోనార్క్స్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆ విధంగా అక్కడి నుంచి వదలను అంటే ఇవి కెనడాకి వెళ్ళొచ్చు. అక్కడ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఆర్కెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పరిశోధనలు లేదా వెతికేటప్పుడు ఇది దొరకవచ్చు. అలా వదలడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి? రీడింగ్, పెన్సిల్వేనియా రాష్ట్రం రీడింగ్ నుంచి వదలడం జరిగింది. ఈ 6 వారాల్లో ఇతనికి దొరికినాయి ఇవండి. గోస్మోడ్ వింగ్ డేమో ఒక 8 దొరికినాయి, అండ్ వుడ్ నిమ్స్ అండ్ శాటిర్స్ ఏమో చూస్తే 2 దొరికినాయి, బ్రష్ ఫూటెడ్ ఏమో 10 దొరికినాయి, వైట్స్ అండ్ సల్ఫర్స్ అయితే 3 దొరికినాయి, మోనార్క్ స్నౌట్ అనేవి ఒక్కొక్కటి దొరకడం జరిగింది. ఇన్ని కలెక్ట్ చేశాడనమాట. తర్వాత మనకు తెలిసింది ఈ ప్రయోగం అంతా చేయడం జరిగింది. ఈవెన్చువల్లీ ఐ బిగాన్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్యాగింగ్ బటర్ఫ్లైస్. ఇట్ ఈస్ టీడియస్ అండ్ దేర్ ఈస్ నాట్ మచ్ ఫీడ్బ్యాక్. యాక్చువల్గా ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ పోయింది, వీటన్నిటికి ట్యాగ్లు పెట్టుకుంటే చాలా కష్టం, నీరసం వచ్చింది. టీడీఎస్ అంటే
అసలు నీరసం వచ్చిద్దనమాట. చాలా విసుగు పుట్టిద్ది. అండ్ ఫీడ్‌బ్యాక్ ఏం లేదు. ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి అయి దొరికినియి, ఇయి దొరికినియి అని కూడా ఫీడ్‌బ్యాక్ ఎవరు ఇయలా. ఇన్ ఆల్ ద టైమ్ ఐ డిడ్ ఇట్ హి లాఫ్డ్. ఓన్లీ 2 బటర్‌ఫ్లైస్ ఐ హాడ్ టాగ్డ్ వర్ రీక్యాప్చర్డ్. ఓన్లీ తాను ఏదైతే రీక్యాప్చర్ చేయగలిగిన బటర్‌ఫ్లైస్ ఏవైనా ఉన్నాయి అంటే 2. అంటే ఎన్నిటికో అతను ఏం చేశాడు, చాలా వాటికి అలా స్టిక్కర్లు అంటించాడు, ట్యాగ్‌లు అంటించాడు. బట్ మళ్ళీ దొరికినయి రీక్యాప్చర్ అయినయి 2 మాత్రమే. అండ్ దే వర్ నాట్ మోర్ దాన్ 75 మైల్స్ ఫ్రమ్ వేర్ ఐ లివ్డ్. జస్ట్ 75 మైళ్ళ దూరంలో మాత్రమే అవి దొరికినాయి అనమాట. కాబట్టి ఈ పెద్ద విషయం కాదు, ఎందుకు వచ్చిన గొడవలే అని లైట్ తీసుకున్నాడు. వాట్ లెసన్ డస్ ఎబ్రైట్ లెర్న్ వెన్ హీ డస్ నాట్ విన్ ఎనీథింగ్ ఎట్ ఏ సైన్స్ ఫెయిర్? నెక్స్ట్ చెప్తున్నాడు అనమాట. సైన్స్ ఫెయిర్ ఉంది ఒకటి, ఏం గెలవలేకపోయాడంట. వాట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్ డస్ హీ దెన్ అండర్టేక్? గెలవలేదు. నెక్స్ట్ ఏం చేశాడు? వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ గో ఇన్ టు మేకింగ్ ఏ సైంటిస్ట్? ఎలాంటి క్వాలిటీస్ కావాలి సైంటిస్ట్ అవ్వాలంటే? ఇవన్నీ కూడా మనం చూద్దాం. Then in the 7th grade he got a hint of what real science is when he entered a county science fair. యాక్చువల్లీ జనరల్గా మనకి February 28 అట్లా కొన్ని సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అట్లానే ఇతను కూడా ఏం చేశాడంటే 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేశాడు అండ్ లాస్ట్. కానీ ఇతను ఏదైతే చేశాడో దానికి ఒక రికగ్నిషన్ అంటూ రాలా. ఇట్ వాజ్ రియల్లీ ఏ సాడ్ ఫీలింగ్ టు సిట్ దేర్ అండ్ నాట్ గెట్ ఎనీథింగ్ వైల్ ఎవ్రీబడి ఎల్స్ హ్యాడ్ వాన్స్ సంథింగ్. ఇక్కడ ఏంటంటే సైన్స్ ఎగ్జిబిషన్లో మనకు కూడా తెలుసు, పిల్లలంతా కూడా కూర్చొని ఉంటారు, వాళ్ళ ఏదైతే తయారు చేశారో అవన్నీ ముందుంటాయి. అలా కూర్చొని ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక ప్రైజ్ అనేది వస్తూ ఉందంట. కానీ ఎబ్రైట్కి కాదు. హిజ్ ఎంట్రీ వాజ్ స్లైడ్స్ ఆఫ్ ఫ్రాక్ టిష్యూస్. ఇతను ఏం చేశాడంటే కప్ప కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలని తీసుకున్నాడు. దేని మీద? స్లైడ్స్ మీద. అంటే ఈ గాజు ఉంటాయి చూసారా, మనకు రక్త పరీక్ష చేసేటప్పుడు గాజు ఉంటాయి, ఆ గాజు మీద ఈ కప్ప కణాల నుంచి విచ్ హీ షోడ్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఏం చేశాడంటే ఒక మైక్రోస్కోప్ తెచ్చేసి వాళ్ళ అమ్మగారు ఇప్పించింది, దాని కింద ఈ కప్ప కణాలని పెట్టాడు. ఆ కప్ప కణాలని జనాలు చూడడమేనమాట. ఆ యొక్క ఏదైతే ఈ మైక్రోస్కోప్ ఉందో దాంట్లో నుంచి చూడడం. హీ రియలైజ్ ద విన్నర్స్ హ్యాడ్ ట్రై టు డూ రియల్ ఎక్స్పెరిమెంట్స్. వాళ్ళు నిజమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ప్రయోగాలు చేశారు. అందుకని కానీ ఇతను చేసింది ఏంటి? నీట్ డిస్ప్లే. ఏం చేశాడంటే ఓ మంచి మైక్రోస్కోప్ తెచ్చాడు, బొమ్మలుగా కూడా గీయొచ్చు కప్ప కణాలు. ఇతను ఏం చేశాడు? రియల్లీ తీసుకొచ్చి ఆ స్లైడ్స్ మధ్య ఉంచి చూయించాడు. దానివల్ల దానికి ఏం ప్రైజ్ రాదు. కానీ మిగతా వాళ్ళు నిజమైన ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు చేశారు, అందుకని వాళ్ళకి ప్రైజులు వచ్చినాయి, ఇతనికి రాల. దాంతో ఇతనిలో ఏంటంటే ప్రయోగాల వైపు దృష్టి మళ్ళిందనమాట. ఆల్రెడీ ద కాంపిటీటివ్ స్పిరిట్, ఇతనిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉంది. అంటే ఏంది? ఎట్లాగైనా సరే మనం ద బెస్ట్ ఇవ్వాలనేటటువంటి స్పిరిట్ అది. అంతే తప్ప పక్కోడికి ఎందుకు రావాలి, మనకే రావాలి అన్ని అనే స్పిరిట్ కాదు. నేను నా బెస్ట్ ఇవ్వాలి, ఇందులో ఇవ్వాలా, జస్ట్ ఏదో షో చేశా, డిస్ప్లే చేశా అంతే. వాళ్ళు ప్రయోగాలు చేశారు కాబట్టి నేను కూడా ప్రయోగాలు చేస్తా. దట్ డ్రైవ్స్ రిచర్డ్ ఎబ్రైట్ వాజ్ అపియరింగ్. ఏంటంటే ఏదైతే కాంపిటేటివ్ స్పిరిట్ ఉందో అతన్ని రిచర్డ్ ఎబ్రైట్ని ఏం చేసిందంటే నడిపించింది. ఐ న్యూ దట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్స్ ఫేర్ ఐ వుడ్ హ్యావ్ టు డూ ఏ రియల్ ఎక్స్పెరిమెంట్. ఈసారి వచ్చేసారి అసలు మంచి నిజమైన ఒక ప్రయోగం అనేది చేస్తా, ఖచ్చితంగా ప్రైజ్ కొడతా. ద సబ్జెక్ట్ ఐ న్యూ మోస్ట్ అబౌట్ వాజ్ ద ఇన్సెక్ట్ వర్క్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ ఇన్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్. ఇతనికి వచ్చిందల్లా ఏంటి? ఆ సీతాకోక చిలుకలే కదా. కాబట్టి అతను ఏం చేశాడంటే ఆ పుస్తకం ఎప్పుడైతే చదివాడో ప్రయోగాలకి వాళ్ళ మదర్ డాక్టర్ ఆకెట్ గారికి రాశారు కదా, ఈడు కూడా రాశాడు. దేనికి? కొన్ని ఐడియాస్ ఇవ్వండి నాకు అనగానే ఆయన ఒక లిస్టే పంపించాడు, స్టాక్ ఆఫ్ సజెషన్స్, ఒక లిస్ట్ ఆఫ్ సజెషన్సే పంపించాడు ప్రయోగాల కోసం. దోస్ కెప్ట్ ఎబ్రైట్ బిజీ ఆల్ త్రూ హై స్కూల్ అండ్ లెడ్ టు ప్రైజ్ ప్రాజెక్ట్స్ ఇన్ కౌంటీ అండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్స్. ఎప్పుడైతే డాక్టర్ ఆకెట్ రకరకాల విషయాల మీద ఆయనకి ఏదైతే అనిపిస్తుందో ప్రతిదీ కూడా ఏం చేశాడంటే ఒక లిస్టు ప్రొవైడ్ చేసేసాడు.
ఒక లిస్ట్ ఇచ్చేసి దీని మీద నువ్వు కావాలంటే ప్రయోగాలు చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఫర్ హీస్ 8th grade ప్రాజెక్ట్, ఇక 8th క్లాస్లో ఈ ఏదైతే సైన్స్ ఫెయిర్ ఇలాంటివి జరుగుతాయి కదా, దానికి ప్రాజెక్ట్ ఎబ్రైట్ ట్రై టు ఫైండ్ ద కాజ్ ఆఫ్ వైరల్ డిసీజ్ దట్ కిల్స్ నియర్లీ ఆల్ మోనార్క్ క్యాటర్పిల్లర్స్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్. ఏం జరుగుతుంది అంటే ఈ మోనార్క్ క్యాటర్పిల్లర్స్ ఏవైతే గొంగళి పురుగులు ఉన్నాయో, మోనార్క్ సీతాకోక చిలుక వచ్చే ముందు ఏం జరుగుతుంది అంటే వ్యాధి వచ్చి అవి చనిపోతుంటాయి. క్యాటర్పిల్లర్స్ గొంగళి పురుగులన్నీ చచ్చిపోతూ ఉంటాయి. దానికి ఏం డిసీజ్, ఇది వైరల్ డిసీజ్. ఇది దేని వల్ల కలుగుతుంది అనేది ఒక ప్రయోగం చేయదలిచాడు. ఎబ్రైట్ థాట్ ద డిసీజ్ మైట్ బి క్యారీడ్ బై ఎ బీటిల్. బీటిల్ అంటే పురుగులండి. ఈ పురుగుల వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది అనేసి అనుకున్నాడు. కారణం అనుకోవడానికి ఏంటంటే ఇతను కూడా పెంచాడు చిన్నప్పుడు. ఈ గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో, మోనార్క్ గొంగళి పురుగులు, ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా, ఈ సీతాకోక చిలుక పేరు మోనార్క్ అనమాట. ఈ మోనార్క్ గొంగళి పురుగు దశలో ఎక్కువ చచ్చిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే వాటికి వచ్చేటటువంటి వైరల్ డిసీజ్. ఈ వైరల్ డిసీజు రిచర్డ్ ఎబ్రైట్ ఏమనుకుంటున్నాడంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఏ బీటిల్ అనుకుంటున్నాడు. బీటిల్ అంటే పురుగు, పేడ పురుగు అంటారా అలాంటిది. ఎందుకంటే ఇట్లాంటి ఒక పురుగు కారణం అవుతుంది ఈ మోనార్క్ సీతాకోక చిలుకలు ఏర్పడకముందే గొంగళి పురుగు దశలోనే ఇవి ఏం చేస్తున్నాయంటే వాటికి వైరల్ డిసీజ్ అనేది తెప్పించి చంపేస్తున్నాయని భావించాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ప్రయోగం చేయబోతున్నాడు. హీ ట్రైడ్ రేజింగ్ క్యాటర్పిల్లర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీటిల్స్. ఆ పురుగుల్ని తీసుకొచ్చాడు, ఈ యొక్క క్యాటర్పిల్లర్స్ గొంగళి పురుగుల్ని తీసుకొచ్చి వాటి సమక్షంలోనే అంటే కలిపి పెంచడం మొదలుపెట్టాడు. ఐ డెంట్ గెట్ ఎనీ రియల్ రిజల్ట్స్. కానీ ఏదైతే సాక్ష్యాలు కావాలో అవి మాత్రం దొరకలేదు. బట్ ఐ వాజ్ అహెడ్ అండ్ షోడ్ దట్ ఐ హ్యాడ్ ట్రైడ్ ద ఎక్స్పెరిమెంట్ దిస్ టైమ్ ఐ వాన్. కానీ ఒకటి మాత్రం అనుకున్నాడు, ఈసారి నేను డిస్ప్లే చేయడం కాదు, నేనేం డిస్ప్లే చేయడం అంతవరకు కాదు, సాధించా. ఏం సాధించా, ఒక ఎక్స్పెరిమెంట్ని చేయగలిగా అన్న తృప్తి అనేది పొందాడు రిచర్డ్ ఎబ్రైట్. The next year, his science fair project was testing the theory that white-striped butterflies copy monarchs. ఈసారి అతని యొక్క టార్గెట్ ఏంటంటే, ఈసారి ఎక్స్పెరిమెంట్ రిచర్డ్ ఎబ్రైట్ది మోనార్క్ బటర్ఫ్లైస్ ఉంటాయండి. ఇవి ఫస్ట్ది మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా, దిస్ వన్ ఈజ్ మోనార్క్ బటర్ఫ్లై. ఈ మోనార్క్ బటర్ఫ్లై తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది, ఇది వైస్రాయ్ బటర్ఫ్లై అనమాట. మీకు ఈ రెండిట్లో ఏది అందంగా ఉందో రాయండి, మోనార్క్ బటర్ఫ్లై అయినా వైస్రాయ్ బటర్ఫ్లై అయినా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మనకు చూసినట్లయితే మోనార్క్ బటర్ఫ్లై ఏదైతే ఉందో ఇది మొదటిది వైస్రాయ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ వైస్రాయ్ అందంగా ఉన్నది చూసావా, అది మోనార్క్ బటర్ఫ్లైని కాపీ కొడుతుందంట దానిలాగా ఉండడానికి అని ఒక థీరీ ఉంది. దాన్ని ఇప్పుడు ప్రయోగం చేయాలనుకున్నాడు. ద థీరీ వాజ్ దట్ వైస్రాయ్ లుక్ లైక్ మోనార్క్స్ బికాస్ మోనార్క్స్ డోంట్ టేస్ట్ గుడ్ టు బర్డ్స్. యాక్చువల్ మనకు అందంగా కనబడేది చూడండి వైస్రాయ్. జనరల్గా పక్షులు వైస్రాయ్ని చూసి మనసు పారేసుకుంటాయి, దగ్గరకు వచ్చి మింగిపడేస్తాయి, అంటే తినేస్తాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కానీ మోనార్కులు టేస్ట్గా ఉండవు, అందంగా కూడా లేవు, అంతగా కనిపించట్లా, ఇట్లా వాలిపోయేదో ఉన్నట్టుగా. కానీ చూడండి నీట్గా అసలు ఎంత చక్కగా ఉన్నాయో. కాబట్టి ఇప్పుడు ఈ అందంగా ఉన్నటువంటి వైస్రాయ్ ఎక్కడైనా అందంగా లేని అందమైన వాటిని అనుకరిస్తాయి. ఇక్కడ ఏంది, బాగా చక్కగా ఉన్న వైస్రాయ్ ఏమి అంతగా, అంటే కంపారిజన్ జస్ట్ బాగుంటే ఏదైనా బాగుంటుంది, బట్ వీటిలాగా తమ ఆకారాన్ని షో చేస్తాయి పక్షుల సమక్షంలో. కారణం ఏంటంటే మోనార్కులు రుచిగా ఉండవు, దాంతో పక్షులు ముట్టవు. వైస్రాయ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ డూ టేస్ట్ గుడ్ టు బర్డ్స్. వైస్రాయ్ చాలా చక్కగా తీయగా ఉంటాయి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని పక్షులు వైస్రాయ్ మీద పడి తింటూ ఉంటాయి. సో ద మోర్ దే లుక్ లైక్ మోనార్క్స్ ద లెస్ లైక్లీ దే ఆర్ టు బికమ్ ద బర్డ్స్ డిన్నర్. కాబట్టి పక్షుల యొక్క డిన్నర్ కాకుండా ఉండడానికి ఈ కింద ఉన్నటువంటి వైస్రాయ్ ఏం చేస్తుంది అంటే మోనార్క్ లాగా, అవిటిదిలాగో లేకపోతే అదిగోండి ఇట్లా వాల్ చేసి
వాటిలాగా ఫోజ్ కొడుతుంది. దాంతో అవి ముట్టవు, పక్షులు ముట్టవు. ఎబ్రైట్స్ ప్రాజెక్ట్ వాస్ టు సీ వెదర్ ఇన్ ఫ్యాక్ట్ బర్డ్స్ వుడ్ ఈట్ మోనార్క్స్. ఎబ్రైట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే నిజంగానే పక్షులు మోనార్క్ని తింటాయా తినవా. ఈ ఫౌండ్ దట్ ఏ స్టర్లింగ్ STARLING స్టార్లింగ్ వుడ్ నాట్ ఈట్ ఆర్డినరీ బర్డ్ ఫుడ్. స్టార్లింగ్స్ అనే పక్షులు ఉంటాయండి, అవి నిజానికి మామూలు పక్షులు తినేటట్టుగా తినవన్నమాట. వాటికి ప్రత్యేకంగా కావాలా, ఏదైనా ప్రత్యేకంగా దమ్ బిర్యానీ పలావ్ లాగా దానికి కూడా ఏంటంటే ప్రత్యేకమైన ఆహారం కావాలి ఈ స్టర్లింగ్స్కి. అదిగోండి స్టర్లింగ్స్ అంటే ఇట్లా ఉంటాయండి, ఇవి ప్రత్యేక ఆహారాన్ని కోరుకునేటటువంటి పక్షులు. ఇవి ఎవరిని భుజిస్తుంటాయి? వైస్రాయ్స్. స్టార్లింగ్స్ వుడ్ నాట్ ఈట్ ఆర్డినరీ బర్డ్ ఫుడ్. మామూలు బర్డ్ ఫుడ్ తినవు స్టార్లింగ్స్. మనం ఏమనుకున్నాం వైస్రాయ్ తింటాను, కానీ కాదు. ఇట్ వుడ్ ఈట్ ఆల్ ద మోనార్క్స్ ఇట్ కుడ్ గెట్. ఇది స్టార్లింగ్ అనేది వెరైటీ బర్డ్, మనకు కనబడింది కదా, వెరైటీగా ఉంది బర్డే. కాబట్టి మనం బర్డ్స్ అన్నీ కూడా మామూలుగా అయితే వైస్రాయ్ని ఎంచుకుంటే తింటాయి, కానీ స్టార్లింగ్ అనే పక్షి మాత్రం వెరైటీది మోనార్క్ని ఎంచుకుంటుంది. ఎబ్రైట్ సెడ్ లేటర్ రీసెర్చ్ బై అదర్ పీపుల్ షోడ్ దట్ వైస్రాయ్ ప్రాబబ్లీ డూ కాపీ ద మోనార్క్. మనం అనుకున్నట్టే వైస్రాయ్లు ఏం చేస్తాయంటే మోనార్క్ని కాపీ కొడతాయి పక్షులకి చిక్కకుండా ఉండడానికి. పక్షులకి చిక్కకుండా ఉండాలి అంటే మోనార్క్ లాగా బిహేవ్ చేయాలని వైస్రాయ్లు ఏం చేస్తాయంటే మోనార్క్ ఈ విధంగా వాల్చేసి ప్రవర్తిస్తాయి. అయితే స్టార్లింగ్ అనేది మాత్రం వెరైటీ బర్డ్, వెరైటీగా మోనార్క్ని తింటా ఉండేది, నచ్చండే తినిద్ది అనమాట. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ప్లేస్ ఫస్ట్ ఇన్ జువాలజీ డివిజన్ అండ్ థర్డ్ ఓవరాల్ ఇన్ ద కౌంటీ సైన్స్ ఫేర్. ఏదైతే ఇతను ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న ప్రాజెక్ట్కి జువాలజీ డివిజన్లో ఫస్ట్ వచ్చింది ప్రైజు, అండ్ కౌంటీ సైన్స్ ఫేర్లోనే థర్డ్గా నిలబడింది. ఈ విధంగా సెక్షన్ వైజ్, డివిజన్ వైజ్ దాంట్లోనేమో ఫస్ట్, అండ్ ఓవరాల్ కౌంటీ సైన్స్ ఫేర్లో థర్డ్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది చేసినటువంటి ప్రయోగానికి. ఇన్ ఈస్ సెకండ్ ఇయర్ ఇన్ హై స్కూల్ రిచర్డ్ ఎబ్రైట్ బిగాన్ ద రీసెర్చ్ దట్ లెడ్ టు హిస్ డిస్కవరీ ఆఫ్ అన్ అన్నోన్ ఇన్సెక్ట్ ఆర్మర్. అయితే ప్రయోగాలు మాత్రం ఆపలా, వీటి మీద ఈ సీతాకోక చిలుకల మీద చేస్తానే ఉన్నాడు. అయితే సెకండ్ ఇయర్ హై స్కూల్లో చదువుతున్నాడు, అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎబ్రైట్ ఏం చేశాడంటే తన రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక కీటకం యొక్క హార్మోన్ని కనుక్కున్నాడు. ఇండైరెక్ట్లీ ఇట్ ఆల్సో లెడ్ టు హిస్ న్యూ థియరీ ఆన్ లైఫ్ ఆఫ్ సెల్స్. ఇది దేనికి సంబంధించి అంటే కణాల జీవితం మీద ఆధారపడినటువంటి ఒక థియరీ ఇది. ద క్వశ్చన్ ఈ ట్రైడ్ టు ఆన్సర్ వాజ్ సింపుల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 12 టైనీ గోల్డ్ స్పాట్స్ ఆన్ మోనార్క్ ప్యూపా? మోనార్క్ సీతాకోక చిలుక ఏదైతే చూసామో క్యాటర్పిల్లర్ గొంగలి పురుగు ఏం చేస్తుంది అంటే ప్యూపాగా మారుతుంది. ఆ ప్యూపాలో నుంచి ఏం బయటికి వస్తుంది అంటే మోనార్క్ సీతాకోక చిలుక బయటికి వస్తుంది. ఇది మోనార్క్, ఈ సీతాకోక చిలుక బయటికి వస్తుంది. అయితే ఈ సీతాకోక చిలుక బయటికి వచ్చే ముందు ప్యూపా దశలో ఉండగా ఆ ప్యూపా మీద ఒక 12 బంగారు గుర్తులు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మోనార్క్ ప్యూపా అనేది ఇలా ఉంటుంది. ఈ ప్యూపాని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బంగారపు ఉన్నాయి చూడండి, ఇలా ఇదిగోండి ప్రతి దాంట్లో కూడా బంగారపు రంగు ఉన్నాయి. ఇక్కడ 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 ప్రతి చోట కూడా బంగారపు ఉన్నాయి. ఇవి అన్నమాట. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 12 టైనీ గోల్డ్ స్పాట్స్ ఆన్ మోనార్క్ ప్యూపా? మోనార్క్ ప్యూపా మీద ఉన్నటువంటి ఆ 12 చిన్న చిన్న గోల్డ్ స్పాట్స్, మచ్చలు, బంగారు మచ్చలు ఎందుకోసం? ఎవ్రీవన్ అజ్యూమ్ ద స్పాట్స్ ఫర్ జస్ట్ ఆర్నమెంటల్. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారు అంటే జస్ట్ ఏదో కనబడడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి, అందంగా ఉండడానికి అవి ఏమైనా మేకప్ వేసుకుంటాయి. ప్రకృతి మేకప్ కోసం అందంగా చూపించుకోవడం కాదు, అదేంటో చూపిస్తుంది, అందంగా ఉంటుంది అంతే. బట్ డాక్టర్ అకెట్ డిడ్ నాట్ బిలీవ్ ఇట్. అకెట్ మాత్రం దీన్ని నమ్మల. అదేదో అందం కోసం పెట్టుకున్నవి కావు, దానికి ఒక పర్పస్ ఉందని అకెట్ భావిస్తుండేవాడు. అదే ఇతనికి రాసిన లిస్ట్లో అది కూడా ఒకటి ఉంది. టు ఫైండ్ ద ఆన్సర్ ఎబ్రైట్ అండ్ అనదర్ ఎక్సలెంట్ సైన్స్ స్టూడెంట్ ఫస్ట్ హ్యాడ్ టు బిల్డ్ ఏ డివైస్ దట్ షోడ్ ద స్పాట్స్ వర్
ప్రొడ్యూసింగ్ ఏ హార్మోన్ నెసరీ ఫర్ బటర్ఫ్లైస్ ఫుల్ డెవలప్మెంట్. ఇక వీళ్ళు చేస్తున్న ప్రయోగాల్లో తెలిసిన విషయం ఏంటంటే ఆ బంగారు వర్ణం ఉన్నటువంటి ఆ మచ్చలు ఒక హార్మోన్ని విడుదల చేస్తున్నాయి. అది బటర్ఫ్లై యొక్క పూర్తి అభివృద్ధికి దోహదపడుతుందనే విషయాన్ని కనుక్కున్నారు. అయితే అది ఏ హార్మోను ఏ కెమికల్ అనేది తెలియదు. దిస్ ప్రాజెక్ట్ వాన్ ఎ బ్రైట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కంట్రీ ఫెయిర్ అండ్ ఎంట్రీ ఇంటూ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్. అక్కడ కౌంటీ ఫెయిర్లో ఫస్ట్ వచ్చారు. రావడమే కాదు, దాంతో వీళ్ళు ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్లో అవకాశం దొరికింది. దేర్ హీ వాన్ థర్డ్ ప్లేస్ ఫర్ జువాలజీ కేటగిరీలో థర్డ్ ప్లేస్ వచ్చింది అక్కడ. అంతేకాదు, హీ ఆల్సో గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ డ్యూరింగ్ ద సమ్మర్ అట్ ఎంటమాలజీ ల్యాబొరేటరీ ఆఫ్ వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్. అంతేకాదు, ఎవరైతే గెలుస్తారో అక్కడ వాళ్ళకి వాల్టర్ రీడ్ ఆర్మీ రీసెర్చ్ సెంటర్లో అవకాశం దొరుకుతుంది పరిశోధనలు చేసుకోవడానికి. సమ్మర్లో ఈ పిల్లలకి సమ్మర్లో స్కూల్స్ ఉండవు కదా, అక్కడ పరిశోధనలు చేసుకోవడానికి అవకాశం ఇస్తారనమాట ఈ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి. యాజ్ ఎ హై స్కూల్ జూనియర్, రిచర్డ్ అబ్రైట్ కంటిన్యూడ్ హిజ్ అడ్వాన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మోనార్క్ ప్యూపా. అక్కడితో ఆగిపోలేదు. ఏదైతే ఆర్మీ రీసెర్చ్ సెంటర్లో అవకాశం ఇచ్చారో ఇతనికి, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. దాని మీద ఇంకా ప్రయోగాలు చేస్తున్నాడు. దట్ ఇయర్ హిస్ ప్రాజెక్ట్ వాన్ ఫస్ట్ ప్లేస్ అట్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్. మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్లో ఇతనికి అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నాం. అక్కడ అతనికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. అండ్ అనదర్ ఛాన్స్ టు వర్క్ ద ఆర్మీ ల్యాబొరేటరీ డ్యూరింగ్ ద సమ్మర్. మరలా ఆర్మీ ల్యాబొరేటరీలో వర్క్ చేసుకోవడానికి మళ్ళీ తనకి అవకాశం అనేది దొరికింది. ఇన్ ఈ సీనియర్ ఇయర్, అంటే జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ అంటారు కదా, అట్లా సీనియర్ ఇయర్లో ఈ వెంట స్టెప్ ఫర్దర్ ఒక అడుగు ముందుకు వేశాడు. ఈ గ్రూ సెల్స్ ఫ్రమ్ ఏ మోనార్క్స్ వింగ్ ఇన్ ఏ కల్చర్ అండ్ షోడ్ దట్ ద సెల్స్ వుడ్ డివైడ్ and develop into normal butterfly wing cells only if they were fed the hormone from gold spots. అసలు విషయం ఏంటంటే ఆ ప్యూపాకు ఉన్నటువంటి బంగారు వర్ణం మచ్చలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి జనరేట్ అవుతున్నటువంటి హార్మోన్ అది గనక లేకపోతే మోనార్క్ యొక్క సీతాకోకచిలుక యొక్క రెక్కలు అనేవి పూర్తిగా అభివృద్ధి కావు అనే విషయాన్ని తేల్చాడు ఆర్మీ ల్యాబొరేటరీలో పనిచేసి. అతను అంతేకాదు, అంటే ఏం చేశాడు, ఈ సెల్స్ అన్నిటినీ తీసుకొని డెవలప్ చేశాడు. మోనార్క్ వింగ్ డెవలప్ అవుతున్నాయి కల్చర్లో చేస్తే. ఆ తర్వాత అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేయడం అనమాట రెక్కల్ని. అయితే ఒకటి లేకుండా తయారవట్ల. ఆ ఒక్కటి ఏంటంటే ఆ బంగారు మచ్చల నుంచి వచ్చేటటువంటి హార్మోన్. ద ప్రాజెక్ట్ వన్ ఫస్ట్ ప్లేస్ ఫర్ జువాలజీ అట్ ది ఇంటర్నేషనల్ ఫెయిర్లో కూడా, అంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా ఇతనికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈ స్పెండ్ ద సమ్మర్ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ డూయింగ్ ఫర్దర్ వర్క్ ఎట్ ఆర్మీ ల్యాబొరేటరీ అండ్ అట్ ద ల్యాబొరేటరీ ఆఫ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఇతను ఎప్పుడైతే గెలుస్తున్నాడో వరుసగా ఆర్మీ ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఒక సంవత్సరం. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ద ఫాలోయింగ్ సమ్మర్ ఆఫ్టర్ హీస్ freshman year at Harvard University, Albright went back to Laboratory of Department of Agriculture and did more work on hormone from the gold spots. ఇప్పుడు ఈసారి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ ల్యాబ్లో పనిచేసుకోవడానికి ఇతనికి పర్మిషన్ ఇవ్వబడింది, గెలిచాడు కాబట్టి. ఆ హార్మోన్ ఏదైతే గోల్డ్ స్పాట్స్ మనం చెప్పుకున్నామో, ఈ గోల్డ్ స్పాట్స్లో నుంచి వస్తున్నటువంటి హార్మోన్ ఏ హార్మోనా దాని మీద ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. యూజింగ్ ద ల్యాబొరేటరీ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ హీ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై హార్మోన్స్ కెమికల్ స్ట్రక్చర్. అయితే ఇతను ఏదైతే అగ్రికల్చర్ ల్యాబ్ యాక్సెస్ దొరికిందో అక్కడ చాలా చాలా సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే సొఫిస్టికేటెడ్ అంటే మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి. వాటి వల్ల ఆ హార్మోన్ యొక్క మోడర్న్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో దాంతో ఏం చేశాడంటే హార్మోన్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ని కనుక్కోవడం జరిగింది.
ఏ ఇయర్ అండ్ హాఫ్ లేటర్, సంవత్సరం తర్వాత, డ్యూరింగ్ హిస్ జూనియర్ ఇయర్, అబ్రైట్ గాట్ ద ఐడియా ఫర్ హిస్ న్యూ థియరీ అబౌట్ సెల్ లైఫ్. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది, ఒక థియరీ ప్రతిపాదించాడు. అదేంటంటే జీవితం మీద, కణం జీవితం మీద కొన్ని థియరీ ప్రతిపాదించాడు ఇతను. ఇట్ కేమ్ వైల్ హీ వాజ్ లుకింగ్ ఎట్ ఎక్స్రే ఫొటోస్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ హార్మోన్. ఏదైతే హార్మోన్, ఆ బంగారు మచ్చల నుంచి వచ్చినటువంటి హార్మోన్, స్రవించబడిన హార్మోన్ని ఎక్స్రే ఫొటోస్ అనేవి ఆ కెమికల్ స్ట్రక్చర్ని గమనిస్తున్నప్పుడు ఈ సెల్ లైఫ్ మీద ఇతనికి ఒక థియరీ అనేది వచ్చిందనమాట. దాన్నే ఇప్పుడు ఏదైతే జర్నల్లో రాశాడని మొదట చెప్పుకున్నామో అది ఇక్కడి నుంచి అన్నమాట. వెన్ ఈ సా దోస్ ఫొటోస్, అబ్రైట్ డిడ్ నాట్ షౌట్ యురేకా. అబ్రైట్ ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకున్నాడో, యురేకా అంటే ఐ ఫౌండ్ ఇట్, నేను కనుగొన్నాను అని అర్థం. ఈవెన్ ఐ హ్యావ్ గాట్ ఇట్, నాకు తెలిసిపోయింది అని కానీ ఏమీ ఉత్సాహంతో ఏంకి వెర్రి కేకలేమి వేయాల. బట్ హీ బిలీవ్డ్ దట్ అలాంగ్ విత్ హీస్ ఫైండింగ్స్ అబౌట్ ఇన్సెక్ట్ హార్మోన్స్, ద ఫొటోస్ గేవ్ హిమ్ ద ఆన్సర్ టు వన్ ఆఫ్ ద బయాలజీస్ పజిల్స్. అవి ఆ యొక్క ఏదైతే ఆ ఫోటోలు, ఎక్స్రే ఫోటోలు తీశాడో అది జీవశాస్త్రంలో అంతు చిక్కకుండా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం. హౌ ద సెల్ కెన్ రీడ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఇట్స్ డిఎన్ఏ. ఒక కణం తనలో ఉన్నటువంటి డిఎన్ఏని ఎలా చదవగలదు? అదేమన్నా పెన్ డ్రైవా, టీవీకి పెట్టగానే రీడ్ చేసేసి ఏ మూవీ ఉంటే అది ప్లే చేయడానికి కాదు కదా. అది ఎలా ప్లే అవుతుందో తెలిస్తే సృష్టి రహస్యం మనకు అర్థమవుతుంది. డిఎన్ఏ ఈజ్ అ సబ్స్టాన్స్ ఇన్ న్యూక్లియస్ ఆఫ్ ఎ సెల్. ఒక కణంలోని కేంద్రకంలో ఈ యొక్క డిఎన్ఏ ఉంటుంది. అది వారసత్వాన్ని, అంటే హెరిడిటీగా అన్నీ, ఒక అందమైన అమ్మాయి అందమైన పిల్లలు పుడతారు, అందమైన దంపతి అందమైన వాళ్ళు పుడతారు, తెల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగోళ్ళు ఎలా పుడుతున్నారు అంటే ఇట్స్ అ డిఎన్ఏ. ఆ డిఎన్ఏలో సర్వం అంత డేటా అంతా ఉంటుంది. ఇట్ డిటర్మైన్స్ ద ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్. ఆ డిఎన్ఏనే కణం ఎలా ఉండాలి అనేది తేలుస్తుంది. దస్ డిఎన్ఏ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఫర్ లైఫ్. జీవితానికే ఒక బ్లూ ప్రింట్, కణానికి కాదు, మన జీవితానికే, మనిషి జీవితానికి. మనంతా కూడా కణాలతో నిర్మించబడి ఉన్నాం. మనిషి అనేవాడు ఏకకణ జీవి కాదు, మనం బహుకణ జీవులం. ఇవన్నీ డిఎన్ఏలో ఏది పొందుపరచబడి ఉందో దాని ప్రకారం కణం బతుకుతుంది. ఆ డిఎన్ఏని మనం మార్చగలిగితే ఏం జరుగుతుంది? సపోజ్ కణం అనేది 5 రోజులు బతకడానికి ఉంది, ఆ కణం తర్వాత చచ్చిపోతుంది అనుకోండి. ఒక కణం ఉంది 100 రోజుల దాకా బతకగలదు అనుకోండి, ఇంకో కణం సంవత్సరం దాకా బతకగలదు అనుకోండి. ఇప్పుడు సంవత్సరం ఎలా బతుకుతుంది? ఆ డిఎన్ఏ తీసి 5 రోజులు బతికే దాంట్లో పెడితే అది కూడా సంవత్సరం బతుకుతుంది. అంటే మనం ముసలోళ్ళం, ఎవరు యంగ్, ఇంకా ఎప్పటికీ కూడా ఒక ఇంజెక్షన్ తీసుకొని మన డిఎన్ఏ చేంజ్ చేసేసుకొని ఎప్పుడు కూడా యువకుల్లాగానే ఉండొచ్చు. అబ్రైట్ అండ్ హిస్ కాలేజ్ రూమ్మేట్ జేమ్స్ ఆర్ వాంగ్ worked all that night drawing pictures and constructing plastic models of molecules to show how it could happen. మొత్తానికి ఎక్స్రేలో చూశారు ఆ ఏదైతే హార్మోన్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో. అది చూసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే జేమ్స్ ఆర్ వాంగ్ అనేటటువంటి రూమ్మేట్ సహాయంతో వాటి బొమ్మలు గీయడం, ప్లాస్టిక్ మోడల్ని క్రియేట్ చేయడం, ఎట్లా అది మాలిక్యూల్స్ అనేవి ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అదంతా కూడా చెప్పడానికి. Together they later wrote paper for the explain the theory. That explained the theory. ఫస్ట్ మనం చెప్పుకున్న జర్నల్కి వీళ్ళు రాశారనమాట. మొత్తం వీళ్ళు ఏమనుకుంటున్నా ఆ థియరీని ప్రతిపాదించారు. ఆ జర్నల్ దాన్ని తీసుకొని ఏం చేసిందంటే ప్రచురించింది. సర్ప్రైజింగ్, no one who knew him, Richard Albright graduated from Harvard with the highest honors, second in his class of 1510. 1510 మంది ఉన్న క్లాస్లో ఇతను సెకండ్. రిచర్డ్ అబ్రైట్. అబ్రైట్ వెంట్ ఆన్ టు బికమ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చర్ అట్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. హార్వర్డ్లో ఇతను చదువుకుంటున్నాడు. అక్కడ ఇతను ఏంటంటే రీసెర్చర్, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చర్ అయ్యాడు, అంటే పరిశోధకుడు అయ్యాడు. దేర్ హీ బిగాన్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ టు టెస్ట్ హిస్ థియరీ. తాను ఏదైతే థియరీ ప్రతిపాదించాడో ఆ థియరీని నిజమా కాదా ఇంకా ఫర్దర్గా నిరూపించడానికి ప్రయోగాలు అనేవి ఆ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చేస్తున్నాడు.
ఇఫ్ ద థియరీ ప్రూవ్స్ కరెక్ట్, ఆ థియరీ గనక ఇతను చెప్పే థియరీ గనక కరెక్ట్ అయితే ఇట్ విల్ బి అ బిగ్ స్టెప్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. మనం ఎట్లా జీవిస్తున్నాయో, మన కణాలు ఎలా బతుకుతున్నాయో కూడా తెలియదు. ఒక పెన్ డ్రైవ్ని గుచ్చితే ప్లే అవుతుంది, మరి ఒక డిఎన్ఏని ఒక కణం ఎలా రీడ్ చేస్తుంది, దాని ఆదేశాల ప్రకారం ఇది ఎలా బ్రతుకుతుంది. ఇట్ మైట్ ఆల్సో లీడ్ టు న్యూ ఐడియాస్ ఫర్ ప్రివెంటింగ్ సమ్ టైమ్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. కొన్ని వ్యాధుల్ని, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల్ని తగ్గించగలిగే కెపాసిటీ ఈ పరిశోధనలకు ఉంది. ఎందుకంటే క్యాన్సర్ కణాలని నువ్వు ఒక్క రోజులోనే చచ్చిపోతావని డిఎన్ఏలో మనం పొందుపరిచామనుకోండి, సపోజ్ అది చచ్చిపోద్ది. ఎందుకంటే కణం దాన్ని రీడ్ చేస్తుంది కదా, డిఎన్ఏలో ఉన్నదాన్ని. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా పెన్ డ్రైవ్లో ఉన్నదాన్ని బట్టి ప్లే అవుతున్నప్పుడు ఇలా ఎందుకు కాదు? ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఎబ్రైట్ సైంటిఫిక్ క్యూరియాసిటీ. ఇది ఎలా సాధ్యమైంది? ఎవరో మహాపురుషుడు వచ్చేసి చేయడం కాదు, చాలా చిన్న కుర్రోడు. సీతాకోకచిలుకలు అంటే ఇష్టం, వాటితో ఉండడం అంటే ఇష్టం, ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. తల్లి ఒక పుస్తకం తెచ్చింది, దాన్ని చదవడం అంటే ఇష్టం. చదివాడు అండ్ నేర్చుకున్నాడు. దాంట్లో ఉండడానికి ఈయన చేస్తే దానివల్ల నాకు ఉపయోగం ఏంది, దీనివల్ల నాకు ఉపయోగం ఏంది, ఏం వస్తుంది, ఇవన్నీ ఆలోచించాల. ఆసక్తిగా ఉంది. ఒక చిన్న పిల్లవాడి ఆసక్తి పెద్ద అయినాక చాలా పెద్ద ప్రశ్నలకి సమాధానం దొరికేలా ఉంది. His high school research into the purpose of the spots of monarch pupa eventually led him to his theory about cell life. జస్ట్ ఏంటి, స్పాట్స్ ఆన్ మోనార్క్ ప్యూపా, మనం చూసినటువంటి ప్యూపా మీద ఉన్నటువంటి ఆ మచ్చలు కణ జీవితం మీద ఆసక్తికరమైనటువంటి విషయాలని తెలిపింది. రిచర్డ్ ఎబ్రైట్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ సిన్స్ హీ ఫస్ట్ బిగాన్ టు కలెక్టింగ్ బటర్ఫ్లైస్. తను సీతాకోక చిలుకల్ని ఎప్పుడైతే సేకరిస్తూ వస్తున్నాడో అప్పటి నుంచి తనకి సైన్స్ మీద ఆసక్తి అనేది ఉంది. బట్ నాట్ సో డీప్లీ దట్ హీ హ్యాస్ నాట్ టైమ్ ఫర్ అదర్ ఇంట్రెస్ట్. అలా అని కేవలం వాటిని తీసుకుంటూ వాటితోనే బతుకుతున్నాడా? కాదుగా, చాలా పనులు చేస్తున్నాడు. ఎబ్రైట్ ఆల్సో బికెన్ ఛాంపియన్ డిబేట్లకు వెళ్ళడం అంటే మాట్లాడడం, అండ్ పబ్లిక్ స్పీకర్గా వెళ్ళడం, గుడ్ కెనోయిస్ట్ పడవల్ని నడపడం, అండ్ ఆల్రౌండ్ అవుట్డోర్ పర్సన్. ఓన్లీ సైంటిస్ట్ అంటే గడ్డాలు మీసాలు పెంచుకొని లోపలే ఉండి మగ్గిపోయేటటువంటి వ్యక్తిగా లేడు. అవుట్డోర్ పర్సన్ కూడా ఇతను. పడవల్ని నడిపేవాడు, ఇలాంటివి చాలా చేసేవాడు. హీ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్, పర్టికులర్లీ ఆఫ్ నేచర్ అండ్ సైంటిఫిక్ ఎగ్జిబిట్స్. అంతేకాదు ఫోటోగ్రాఫర్ కూడా. అంటే కెమెరా ఉంటుంది, కెమెరా ద్వారా తీయడం అంటే ముఖ్యంగా ప్రకృతిని, అలానే తాను ఏదైతే ఎగ్జిబిట్స్ చేస్తాడో, ప్రయోగాలు అవన్నీ చూపిస్తాడో వాటికి సంబంధించిన ఫోటోలు అనమాట. ఇన్ హై స్కూల్ రిచర్డ్ ఎబ్రైట్ వాజ్ ఎ స్ట్రెయిట్ ఏ స్టూడెంట్. చాలా క్లెవర్ స్టూడెంట్ ఇతను, ఏ గ్రేడ్. బికాస్ లెర్నింగ్ వాజ్ ఈజీ, హీ టర్న్డ్ ఎ లాట్ ఆఫ్ హిజ్ ఎనర్జీ టువర్డ్స్ డిబేటింగ్ అండ్ మోడల్ యునైటెడ్ నేషన్ క్లబ్స్. ఇతను ఏం చేసేవాడంటే జస్ట్ ఏ గ్రేడ్ స్టూడెంట్, బాగా చదువుకునేవాడు, అట్లానే డిబేట్లలో పాల్గొనేవాడు, వక్తృత్వం వాటిల్లో, అలానే మోడల్ యునైటెడ్ నేషన్ క్లబ్స్ వీటికి వెళ్ళి అక్కడ సైన్స్కి గురించినటువంటి డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కూడా పాల్గొనేవాడు. హీ ఆల్సో ఫౌండ్ సమ్వన్ టు అడ్మైర్. ఇతను చేసే ప్రతి పనిని మెచ్చుకునేటటువంటి కొంతమంది కూడా దొరికారు. అందులో ఆయన టీచర్ ఒకళ్ళు రిచర్డ్ ఏ వెహరార్ అనే వ్యక్తి. ఇతను ఎవరంటే ఈ యొక్క రిచర్డ్ ఎబ్రైట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సోషల్ స్టడీస్ టీచర్ ఈయన. అడ్వైజర్ టు బోత్ క్లబ్స్, ఏదైతే యునైటెడ్ నేషన్ క్లబ్ ఉందో వాటికి అడ్వైజర్ అనమాట. పేకాట క్లబ్బులు కాదు ఇవి, సైన్స్ క్లబ్స్ ఎలా ఉంటాయి అలా అనమాట. మిస్టర్ వెహరార్ వాజ్ అ పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ మీ దెన్. అప్పుడు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అంటే గైడ్ చేయడానికి, ఎలా ఉండాలి ఏంటి అనేదానికి. ఈ ఓపెన్ మై మైండ్ టు న్యూ ఐడియాస్ ఎబ్రైట్ సెట్. కొత్త ఆలోచనలు వచ్చేటట్టు చేసేవాడు అనేసి రిచర్డ్ ఎబ్రైట్ చెప్పడం అయితే జరిగింది. రిచర్డ్ వుడ్ ఆల్వేస్ గివ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్, మిస్టర్ వెహరార్ సెడ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి రిచర్డ్ ఎబ్రైట్ ఏమాత్రం కూడా వెనకడుగు వేసేవాడే కాదు అని వెహరార్ చెప్తున్నాడు అనమాట. వాట్ ప్లీజ్డ్ మీ వాజ్ దిస్ పర్సన్ హూ పుట్ ఇన్ 3 or 4 hours at night doing debate research, besides doing all his research with butterflies and his other interests. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇతను సీతాకోక చిలుకల మీద పరిశోధనలే కాదు,
3-4 గంటలు రాత్రిపూటలు డిబేట్ల మీద కూడా ఇతను ఏదైతే మాట్లాడాలో క్లబ్స్లో అవి కూడా ఏం చేసేవాడంటే వాటి మీద కూడా రీసెర్చ్ పరిశోధన చేసేవాడు. రిచర్డ్ వాజ్ కాంపిటీటివ్. రిచర్డ్ ఎలాంటి వాడంటే ఎట్లాగైనా సరే బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. రిచర్డ్ వాజ్ కాంపిటీటివ్ అంటే దేంట్లోనే గెలవాలనే తపన రిచర్డ్కి ఉండేది, బట్ నాట్ ఇన్ ఏ బ్యాడ్ సెన్స్. అదైతే గెలవాలి దానికోసం ఎవరినైనా తొక్కేస్తా అట్లా కాదు. రిచర్డ్ వాజ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ విన్నింగ్ ఫర్ విన్నింగ్ సేక్ ఆర్ విన్నింగ్ టు గెట్ ఏ ప్రైజ్. జస్ట్ ఏదో బహుమతి వస్తుంది కాబట్టి గెలుద్దామనో, గెలవాలో అని గెలుద్దామనో కాదు. రేదర్ హీ వాజ్ విన్నింగ్ బికాజ్ హీ వాంటెడ్ టు డూ ద బెస్ట్ జాబ్ హీ కుడ్. చేయగలిగే దాంట్లో ద బెస్ట్ ఇవ్వాలి, నేను ఇచ్చే దాంట్లో టాప్ మోస్ట్ ఇవ్వగలగాలి అని ఆలోచిస్తాడు రిచర్డ్ ఎబ్రైట్. ఫర్ ద రైట్ రీజన్స్ హీ వాంట్స్ టు బి ద బెస్ట్. మంచి వాటి కోసం అతను బెస్ట్గా ఉండాలని కోరుకున్నాడు అని వెహ్రార్ ఎవరైతే సోషల్ టీచర్ ఉన్నారో ఆయన రిచర్డ్ ఎబ్రైట్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ సైంటిస్ట్. సైంటిస్ట్ కావాలి అంటే కొన్ని ముడి పదార్థాలు కావాలి. ఏంటా ముడి పదార్థాలు అంటే స్టార్ట్ విత్ ఫస్ట్ రేట్ మైండ్. మంచి బ్రెయిన్ ఉండాలి, ఎందుకంటే చాలా రీసెర్చ్ చేయాలి కాబట్టి మంచి బ్రెయిన్ పవర్ ఉండాలి. క్యూరియాసిటీ ఉండాలి, జిజ్ఞాస అనేది ఉండాలి. అండ్ మిక్స్ ఇన్ ద విల్ టు విన్ ఫర్ రైట్ రీజన్స్. మంచి కారణాల కోసం గెలవాలనే తపన ఉండాలి. ఆ జిజ్ఞాసతో పాటు తెలుసుకోవాలనే దాంతోపాటు తపన ఉండాలి. ఎట్లాగైనా సరే మనం గెలవాలి, నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఇలాంటివి మనసు ఉండాలన్నమాట. ఇక్కడ బ్రెయిన్ ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, మనసు ఉండాలి. ఆ మనసులో తపన ఉన్న మనసు కావాలా, జిజ్ఞాస కలిగినటువంటి బ్రెయిన్ కావాలి. అలానే జిజ్ఞాస ఉన్నంత మాత్రం అంటే ఫస్ట్ ట్రైన్డ్ మైండ్ కూడా కావాలి, ఎందుకంటే ఎనాలిసిస్ చేయగలగాలి. అందుకని ఎబ్రైట్ హ్యాస్ దీస్ క్వాలిటీస్. ఎబ్రైట్కి ఈ క్వాలిటీస్, ఈ గుణాలు ఉన్నాయి. ఫస్ట్ రేట్ బ్రెయిన్ ఉంది, జిజ్ఞాస ఉంది, మనసు ఉంది, దాంతో సక్సెస్ సాధిస్తున్నాడు. ఫ్రమ్ ద టైమ్ ద బుక్ ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్ ఓపెన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ టు హిమ్, రిచర్డ్ ఎబ్రైట్ హ్యాస్ నెవర్ లాస్ట్ హిస్ సైంటిఫిక్ క్యూరియాసిటీ. ఒక చిన్న పుస్తకం, పిల్లల పుస్తకం, ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్. ఎక్స్ అంటే ట్యాగ్డ్ అనమాట. ట్యాగ్డ్ మోనార్క్ అంటే ట్యాగ్డ్ బటర్ఫ్లై, ఒక స్టిక్కర్ అతికించినటువంటి బటర్ఫ్లై. ఇది ఈ పుస్తకం పేరు. ఇది తనలో సైన్స్ పట్ల విపరీతమైన జిజ్ఞాసని కలిగించింది. దాంతో కణం గురించి తెలుసుకోవాలి, కణాల గురించి గనక నిజంగా మనిషికి గనక తెలిస్తే ఎలా రీడ్ చేస్తుంది డిఎన్ఏని, అండ్ అది మాత్రం చాలా చాలా పెద్ద పెనుమార్పులకి దారితీస్తుంది. క్యాన్సర్ లాంటి రోగాలు నయం చేయడమే కాదు, మనిషి తన ఆయుర్దాయాన్ని విపరీతంగా పెంచుకోవడానికి కూడా ఆస్కారం ఉండేటటువంటి పరిశోధనకు దారితీస్తుంది అనమాట. ఇదండి టోటల్గా ఏదైతే ఒక చిన్న పుస్తకం ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్. ఏ పుస్తకం మార్చింది? ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్. ఇది మార్చింది, తన జీవితం మొత్తాన్ని మార్చేసింది, ఒక సైంటిస్ట్ ఎదిగేటట్లు చేసింది. ఒక 22 ఏళ్ల వయసు, చాలా చిన్న వయసులోనే 15 ఏళ్ళకని చెప్పారు. అందులో జర్నల్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చేసింది. అది మామూలుగా సైంటిస్టులు, పెద్ద పెద్ద సైంటిస్టులు కాలేజీలో చదివేటటువంటి వయసులోనే, చాలా చిన్న వయసులోనే అతను చాలా గొప్పగా తన ఆవిష్కరణ ఏదైతే ఉందో కణం జీవితం గురించి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది తను ఎప్పుడైతే ఈ పుస్తకం చదివాడో తర్వాత స్థాయిలో కూడా తన ఏదైతే జిజ్ఞాస ఉందో అది ఎప్పటికీ కోల్పోలేదని ఈ పాఠ్యాంశాన్ని అందించినటువంటి ద మేకింగ్ ఆఫ్ సైంటిస్ట్ని అందించినటువంటి రాబర్ట్ డబ్ల్యూ పీటర్సన్ పేర్కొనడం జరుగుతుంది. ఇదండి టోటల్గా మన లెసన్స్ అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ ఐకార్డ్స్ వచ్చి ఉంటాయి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి, అంటే ఇట్లా మీకు కనబడతాయి ఎండ్లో. ఫోన్లో కానీ మీరు ల్యాప్టాప్స్ అట్లా చూస్తున్నట్లయితే ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి, అక్కడ నుంచి కూడా మీరు టోటల్గా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.